ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి గారు భావించారని, అందులో ఒకటే సాక్షి థీమ్ని మార్చడం, సాక్షి ఛానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తొలగించడం అని భారతిరెడ్డి గారు గ్రహించారని, జగన్ ఓటమి తరువాత భారతిరెడ్డి గారిలో రియలైజేషన్ స్టార్ట్ అయింది. అందుకే మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ సాక్షిలో ప్రత్యక్షమైంది అంటూ కొన్ని కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా గారు నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవానికి కారణం అనేక కారణాలు ఉన్నాయని, వాటిల్లో ఒకటి సాక్షి థీమ్ని మార్చడం, అలాగే సాక్షిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమని భారతిరెడ్డి గారు విశ్వసించారని, అందుకే జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత భారతిరెడ్డిలో రియలైజేషన్ స్టార్ట్ అయింది అని, ఇప్పుడు మళ్ళీ ఆ రియలైజేషన్ వల్లే సాక్షి ఛానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ప్రత్యక్షమైంది అంటూ కొన్ని కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే చాలా తొందరగా తత్వం బోధపడిందండి ఆవిడకి. అందుకని ఇది ఒక మంచి పరిణామం ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఆయన కూడా నిన్నను మాట్లాడారు కదా సార్, అంటే క్షవరం అయితే కానీ వివరం తెలియలేదంటారు. అంతే కదా, ఏదైనా కూడా ఒక చెడైతే ఒక మంచి, ఒక చెడైతే మనకు ఒక తత్వం అర్థం అవుతుంది మనకి. ఓకే, మనం ఏ మార్గంలో వెళ్ళాం, మనం ఏం తప్పులు చేసాం అంటే ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు. ఆత్మ ప్రక్షాళన కూడా, జరిగిన వాటికి ఎందుకు జరిగింది ఏంటి విశ్లేషణ మంచిదే కదండి. ఎవరైనా ఇప్పుడు ఏమండి, అతని శత్రువా మిత్రుడా కాదు, ఓడిపోయిన వాళ్ళైనా గెలిచిన వాళ్ళైనా, గెలిచినందుకు వాళ్ళు ఎట్లా విశ్లేషణ చేసుకుంటారో, ఓడినప్పుడు ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనం తప్పులు చేసాం, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎవరి వల్ల మనం కోల్పోయాం, ఇవన్నీ కూడా చేసుకుంటే నెక్స్ట్ గెలుపుకి ఇది మనకి ఒక బాట వేస్తుంది. కాబట్టి ఇప్పుడు భారతిరెడ్డి గారికి చాలా తొందరగానే తెలిసిందని నాకు అనిపిస్తోంది. మనం మాట్లాడుకున్నాం కూడా, వైఎస్ షర్మిల గారు ఆస్తి పంపకాలు చేయమన్నాకే ఇది జరిగింది అని చాలా వార్తలు వచ్చాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ఆవిడ అడిగారా అడగలేదా పక్కన పెడితే, ఒక చక్కగా ఉన్న ఒక స్క్రీన్, సాక్షి స్క్రీన్ ఏదైతే వస్తుందో మనకి, అది ఎల్లో కలర్లో ఉండేది. ఒక పక్క వారు నవ్వుతున్న ఫోటో ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిది, అది ఒక సిగ్నేచర్ నవ్వాలి. అసలు ఆ ఫోటోనే ఒక సిగ్నేచర్ ఫోటోలాగా మనం భావించవచ్చు. అంటే ఒక మనస్ఫూర్తిగా ఆయన నవ్వుతున్నట్టుగా ఉంటుంది అది. అటువంటి ఫోటో తీసేసి కలరింగ్ మార్చేసి పార్టీ కలర్స్ పెట్టినప్పుడే అందరూ అనుకున్నారు. ఏదైనా కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారుని మర్చిపోవటం అనేది ప్రజలంత తొందరగా చెయ్యరండి. ప్రతి మనిషికి మంచి చెడు రెండూ ఉంటాయి, నాణానికి రెండు వైపులా ఉన్నట్టుగా. అలాగే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు బాగానే ఉన్నారు, ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ఆయన చేసిన కొన్ని మంచులు ఉన్నాయి కదా, మంచిని ఎవడు మర్చిపోడు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీయటం వల్ల నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి. బికాజ్ ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఆయన అటువంటి పని చేసి ఉండకూడదు. ఈరోజు ఓటింగ్ శాతం తగ్గడానికి కూడా తండ్రి కారణమేమో మనకు తెలియదు. ఈరోజు ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి అంటే ఒక్కొక్క కారణం ఉంటుంది. అంటే అందరు ఎమ్మెల్యేలు కాదు, ఒక ఎమ్మెల్యే కోల్పోయినా కూడా కోల్పోవటమే కదా. కాబట్టి వీళ్ళు చేసిన తప్పిదాలు, ఇంతకీ మనం విన్నది ఏంటంటే అది మార్చడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని మనం విన్నాం. అందులో నిజాలు వాళ్ళకి తెలియాలి. సో మనం ఇందాక కూడా చెప్పుకున్నామండి, సలహాదారులు అనేవాళ్ళు పార్టీని నాశనం చేయడానికి ఉండకూడదు, పార్టీని భక్షించడానికి ఉండకూడదు, పార్టీని రక్షించడానికి ఉండాలి, ఆ నమ్ముకున్న వ్యక్తిని ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఉండాలి. అంతేగాని ఆయన తరఫున ఈయన మాట్లాడేసి ప్రతిసారి, అసలు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సజ్జల ఒక 75% కారణమేమోనండి. మనం చూసుకుంటే 60 to 75% సజ్జల కారణమైతే మిగతా పర్సంటేజ్ అంతా కూడా ఆయన చేసుకున్న స్వయంకృత అపరాధాలు. కాబట్టి అసలు సజ్జలను ఆయన ఎందుకు పెట్టుకున్నారో, సజ్జల ఈయన షాడో ముఖ్యమంత్రిగా ఎందుకున్నారో అది ఆయన ఆలోచించుకుని, అంటే ఫర్దర్గా స్టెప్స్ వేసేటప్పుడు ఇప్పుడు ఆయన మళ్ళీ కొత్తగా పాదయాత్రలు చేయాలనుకుంటున్నారు, ఈ 5 ఏళ్లలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు, కార్యకర్తల్లో హోష్ నింపాలనుకుంటున్నారు. కాబట్టి ఆయన వేసే ప్రతి అడుగు ఆయన ఆచితూచి వేయటం ఒకటే కాకుండా ఇలాంటి వాళ్ళని పక్కన చేర్చుకోకూడదు. ఇంకా నిన్న కూడా మీరు చెప్పినట్టుగా మండలి వాళ్ళతో ఆయన మాట్లాడినప్పుడు ఓ పక్క మనం విజయసాయి రెడ్డి గారిని చూసాం, ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డిని చూసాం. ఇంకా ఆయన దూరం పెట్టట్లేదంటే నష్టపోయేది ఆయనే.
ఇప్పుడు కొంతమంది వల్ల మనకి నష్టం జరుగుతోంది అనుకున్నప్పుడు దూరం పెట్టడం తప్పు లేదండి. వాళ్ళని నువ్వు దగ్గర పెట్టుకోవాల్సిన పనే ఉంది. ఎవరికి కావాల్సింది వాళ్ళు సంపాదించుకున్నారు. నువ్వు చాలా ఎక్కువ ఇచ్చావు. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువ ఇచ్చారు. ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అన్ని విధాలుగా, అంతే కదండి. కాబట్టి ఇప్పుడు భారతీ రెడ్డి గారు కూడా ఆవిడ వేసే ప్రతి అడుగులో ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి కాంక్షించాలి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎలా నిలపాలి అని అనుకుంటే మాత్రం ఆవిడ ప్రతి అంశంలోనూ ఆవిడ కూడా ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందండి. ఇప్పుడు పక్క విజయమ్మ గారు కూడా కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. సో కుటుంబం కలిసింది. రేపొద్దున అన్నా చెల్లెలు కలుస్తారేమో మనకి తెలియదు. రాజకీయాల్లో ఇవన్నీ సహజం. ఎందుకంటే ఎన్నికలు అసలు సాక్షి థీమ్ ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మని తీసేయాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మని పెట్టాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు మీ అనాలిసిస్ మనం ప్రకారం? 2 పాయింట్స్ చెప్పుకోవచ్చండి. ఒకటి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది, ఆవిడ సాక్షిలో వాటా అడిగారు కాబట్టి తండ్రి ఫోటో ఉంటే ఆవిడకి ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది, అంటే వాటా ఇవ్వాల్సి వస్తుంది. అదొక రీజన్ మనం విన్నాం. తర్వాత మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంథా ఏంటంటే తనే సొంతంగా, అంటే మడమ తిప్పను మాట తప్పను అని తన కాంగ్రెస్ నుంచి విభేదించి ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి పార్టీలో అంతా నేనే, అన్నీ నేనే, ఇంకా తండ్రి అవసరం ఏముంది అనుకుని ఉండొచ్చు. 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశాను, ఇదంతా నా ప్రతిభ అనుకుని ఉండొచ్చు ఆయన. ఇంకా తండ్రితో పనే ఉంది అని అనుకుని ఉండొచ్చు. అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పిన విషయం కూడా కావచ్చు, ఇంకెందుకన్నా నువ్వు తీసేసయ్యి అని చెప్పుండొచ్చు. మనం మన కలర్ పెట్టుకుందాము, మన పార్టీ కలర్స్ అని కూడా చెప్పుండొచ్చు. అలాంటప్పుడు ఇంకా రాజశేఖర రెడ్డి గారితో పనే ఉంది. ఎప్పుడైతే ఈ పార్టీ కలర్ వచ్చిందో ఇది ఇంది కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళు ఆలోచించుకుని ఉండొచ్చు. ఇలాగా కర్ణుడి చావుకి ఎన్నో ఈ కారణాలు అయినట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఈ సాక్షి స్క్రీన్ మార్చడం కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఓడిపోయారో ఈయన ఒక్కొక్కటి విమర్శ చేసుకుంటారు కదండి. ఆ విమర్శలో భాగంగా ఓకే మీరు సాక్షిలో ఈ ఫోటో తీసేశారు కాబట్టి ఇలా జరిగింది అని ఇంట్లో వాళ్ళు చెప్పుండొచ్చు, బయట వాళ్ళు చెప్పుండొచ్చు, మనకు తెలియదు. చెప్తే అది భారతీ రెడ్డి గారు వినుండొచ్చు. ఎందుకంటే భారతీ రెడ్డి గారు చూసుకుంటారు కాబట్టి ఆవిడ ఆలోచించుకుని ఉండొచ్చు, ఓకే నా భర్తకి ఇట్లా నష్టం జరిగిందేమో అనుకుని కూడా ఆ ఫోటో మళ్ళీ పెట్టుండదు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ తీసేయడం వెనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా భారతిరెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేశారు. ఇప్పుడు అసలు వైసీపీ అధికారంలోకి రాకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కలర్ ఫోటోలో ఉండేది. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత అది బ్లాక్ అండ్ వైట్గా మారింది. అసలు మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోని తీసేశారు. నవరత్నాలప్పుడు స్టార్టింగ్లో ప్రచారంలో చూసుకునేటప్పుడు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మాత్రమే ఉండేది, తర్వాత జగన్మోహన్ రెడ్డిది రాజశేఖర రెడ్డిది ఇద్దరిది ఉండేది. అసలు కొన్ని రోజుల తర్వాత రాజశేఖర రెడ్డిది తీసేశారు అంటూ కూడా వాటిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అది ఆరోపణలు అప్పుడు చేశారండి. ఇప్పుడు ఓడిపోయాక వీళ్ళు చూసుకుంటున్నారు అనమాట, మనం ఏం తప్పిదాలు చేశాము, మనం ఎందుకు ఇట్లా చేశాము, ఇప్పుడు నాన్నగారిని ఎందుకు దూరం పెట్టాము, అంటే ఆయన ఫోటో తీసేసాం మనం. మీరు చెప్పినట్టుగా నవరత్నాల్లో కూడా అంటే 1 by 1 వాళ్ళు చేసింది ఏంటంటే వితౌట్ రాజశేఖర రెడ్డి మైనస్ రాజశేఖర రెడ్డి అట్లా వాళ్ళు ఆలోచించుకున్నారు. అది మైనస్ అయింది కదా. ఎప్పుడైతే తండ్రి ఫోటో తీసేశాడో అక్కడ నవరత్నాల్లో కావచ్చు, స్క్రీన్ మీద కావచ్చు, రంగుల నుంచి ఎప్పుడైతే బ్లాక్ అండ్ వైట్కి వచ్చారో ఈయన కూడా బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళిపోయాడు కదా, తెర వెనక్కి వెళ్ళిపోయాడు ఈయన. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకున్నాక అందులో విజయమ్మ గారు కూడా మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు. సో తల్లి ఎప్పుడైతే ఉందో మళ్ళీ తండ్రి కావాల్సి వచ్చి ఉండొచ్చు. అంటే రేపొద్దున్న ఆయన అడుగులు వేయడానికి, ఆయనకి ఇప్పుడు విజయానికి అడుగులు వేయాలి అంటే మళ్ళీ తండ్రి అవసరం వచ్చింది. అది అంటే రాజకీయాలు ఎలా ఉంటాయో మనకు అర్థమవుతుందండి. వీళ్ళు విదిన్ నో టైం 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది, 12వ తారీఖు ఆయన ఫోటో వచ్చింది స్క్రీన్ మీద ఒక 8 రోజుల్లో. అంటే మీరు కొన్ని సంవత్సరాలు తీసేసింది, లేకపోతే కొన్ని నెలలు తీసేసింది, కొన్ని రోజుల్లో మళ్ళీ పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, మనం ఎప్పుడూ కూడా మన ముందు తరాన్ని, అంటే మన వెనక తరాన్ని, మన ముందు తరాన్ని మనం మర్చిపోకూడదు. మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిస్తేనే మనకి ప్రగతి ఉంటుంది. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.